RTI Live News. Ask for right. పెద్దపల్లి జిల్లా ఊదల మండలంలోని బాయమ్మ సాధనకొండ రూప్ నారాయణపేట గ్రామాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను గురువారం ఆయన పరిశీలించి సందర్భంగా మాట్లాడుతూ దెబ్బతిన్న పంటలకు సంబంధించి అంచనాలను రూపొందించాలని అధికారులకు సూచించారు. నివేదికను అందిన వెంటనే జిల్లా కలెక్టర్తో మాట్లాడి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని, గత ప్రభుత్వం అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు సంబంధించిన రైతులకు ఎలాంటి సహాయం అందించలేదని ఆయన గుర్తు చేశారు. అనంతరం ఊదల మండలంలోని పోత్కపల్లి, మడక, కనగర్తి, పిట్టల ఎల్లయ్యపల్లి, గుండ్లపల్లి గ్రామాల్లోని PSCS IKPల ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సెంటర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత పంట కాలానికి కూడా ఎలాంటి కటింగ్లు లేకుండా వడ్లను కొనుగోలు చేయాలని కఠినమైన ఆదేశాలను అధికారులకు అందించడం జరిగిందని చెప్పారు. సెంటర్లలో ఎలాంటి అవినీతి జరిగినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఇటు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అకాల వర్షానికి రూప్నారాయణపేట, పుట్టపల్లి, నీలకుంట, చారగొండ, బాయనపల్లి వడగండ్ల వర్షాలతో పొలాలు డ్యామేజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అంటే నిన్న రాత్రి దాకా మొన్న రాత్రి 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు పెద్ద ఎత్తున మా రైతులతో వర్షం పడడం, దాంతో అక్కడక్కడ పాక్షికంగా ఇల్లు కూడా కొంత ధ్వంసమైనవి. ఒకటి ఇందుర్తిల స్వరూప అనేటువంటి మరి పేద కుటుంబం, వాళ్ళది కూడా ఆ ఇల్లు కూలిపోవడం జరిగింది. దాంతోపాటు మేల్ ఫీమేల్ వడ్ధాన్యం కానీ, తర్వాత జనరల్గా మామూలు ఏదైతే మన రెగ్యులర్ వేసుకున్న పంట కానీ ఇవన్నీ కూడా ధ్వంసమైనాయి. అంటే దాదాపు అప్రాక్సిమేట్లీ 400 to 500 ఎకరాస్ అని చెప్పి ఇంతకుముందు EDR చెప్తా ఉంది. మరి EDR నివేదిక ప్రకారంగా రేపు ఎల్లుండి 2 రోజులు క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో సమాచారం తీసుకొని ఏ గ్రామంలో ఏ సర్వే నెంబర్లో ఎంత పొలం చేయమైంది అనేటువంటి విషయాన్ని మరి పూర్తిగా సమాచారం తీసుకొని సర్వే నెంబర్ వైజ్గా ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించి తప్పకుండా అందరికీ నష్టపరిహారం అందేలా చూసేటువంటి బాధ్యత ఎమ్మెల్యేగా ఇలా కేంద్ర ప్రభుత్వం యొక్క నష్టపోయినటువంటి పంటకు పరిహారం ఇవ్వకుండా మరి అప్పటి ప్రభుత్వం 10 ఏళ్ళు కాలయాపన చేసింది. ఎవరికైతే పంట నష్టపోతుందో, ఏ రైతు అయితే పంట నష్టపోయి ఉంటారో ఆ రైతులందరికీ న్యాయం చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం, కంపల్సరీ న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వాళ్ళ ఊదల మండలంలో ఉన్నటువంటి కొత్తపల్లి మార్కెట్ యార్డ్లో IKP సెంటర్ను ప్రారంభిస్తున్నాం. మరి మడక సింగిల్ విండో సెంటర్లు ప్రారంభిస్తున్నాం. కనగర్తి సింగిల్ విండో సెంటర్లు ప్రారంభిస్తున్నాం. గుళ్ళపల్లె సింగిల్ విండో సెంటర్లు ప్రారంభిస్తున్నాం. పిట్టలెల్లేపల్లె సింగిల్ విండో సెంటర్లు ప్రారంభిస్తున్నాం. రాబోయే 2-3 రోజులలో మరి అన్ని ఊదల మండలంలో ఉన్నటువంటి అన్ని సింగిల్ విండో సెంటర్లు కానీ IKP సెంటర్లు కానీ ప్రారంభించుకొని మరి ఎక్కడా ఇబ్బంది రాకుండా, ఏ రైతుకు నష్టం కాకుండా, ఏ రైతు కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా మరి అన్ని సెంటర్లు నడుస్తాయి. ఎందుకంటే నిన్న ముందుకెళ్ళే వడ్లు మార్కెట్లకు, సింగిల్ విండో సెంటర్లకు, IKP సెంటర్లకు వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి రైతులు ఎవరు కూడా హైరాణపడి ఎందుకంటే వాళ్ళ ఇక్కడ కుప్ప పోసిన తర్వాత ఆ కుప్పను కొంచెం మనం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. దాని అకాల వర్షం వచ్చి వడ్లు తడిసినా కూడా కొంత ఏదైనా బకెట్ నీళ్ళు లేకుంటే ఆ బిందె నీళ్ళు ఏదైనా నీళ్ళల్లో మంచిగా కిలో 2 కిలో ఉప్పేసి మంచిగా కలిపి ఆ నీళ్లు తల్లి కొంచెం 4-5 సార్లు మర్రెత్త కూడా అంటే వడ్లు నల్లబడకుండా, ములక రాకుండా, ముక్కుకోకుండా ఉంటాయి. కాబట్టి ఇవన్నిటినీ మరి రైతే కాబట్టి రైతు కొంచెం జాగ్రత్తగా ఉంటే ప్రతి గింజను కూడా ఏ రైతు కూడా కటింగ్ లేకుండా పంపించే బాధ్యత డౌటే మీకు అవసరం లేదు. మళ్ళీ వర్షాకాలం పంటకు ఎట్లయితే మనం సన్నవాళ్ళకు బోనస్ ఇస్తాము, ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్దపల్లికి వచ్చాము, మన దగ్గర జరిగిన బహిరంగ సభలో చెప్పారు ఈ ఏసంగి పంటకు కూడా మేము 500 బోనస్ ఇస్తూ ఉన్నాము. అంటే 500 బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఎప్పుడైతే మనం
స్టార్ట్ చేసాం కదా. ఇవాళ రైతుకు ఎంత లాభం జరుగుతుందంటే రైతాంగం కూడా పెద్ద మనసుతోని ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇంత రైతుకు పంట పండించిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున లాభం ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు. ఏ రోజు కూడా రైతుకు ఇంత లాభం జరిగినటువంటి సందర్భం లేదు. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నా ఇదంటే ఇవాళ మేల్ ఫీమేల్ చూసుకుంటే చాలా గ్రామాలలో మన ఓదెల మండలంలో 50 నుంచి 70% పెట్టారు మేల్ ఫీమేల్. పెట్టినప్పుడు అంతకుముందు రైతు పోయి మేల్ ఫీమేల్ ఏదైతే సీడ్ వాళ్ళు ఉన్నారో ఇది బేర్ కానీ సింజంట కానీ కావేరు కానీ తర్వాత విఎన్ఆర్ కానీ తర్వాత ఇంకా మిగతా ఇతరత్ర ఏవైతే సీడ్లు ఉన్నాయో అంతకుముందు వాళ్ళు రైతు మీద డామినేషన్ చేసిన పరిస్థితి. ఇవాళ రైతు దగ్గరికి వచ్చి రైతును బతిలాడి ఇక మాకు ఇంత పంట వస్తుంది, ఇంత రాకపోతే మేము మీకు ఇంత రచిస్తామని చెప్పి రైతుకే కాగితం రాసిచ్చి ఇవాళ అగ్రిమెంట్ చేస్తున్నారు. రైతుకు పంట డబ్బులు కూడా ఇవాళ పెట్టుబడికి కూడా రైతుకు డబ్బులు ఇచ్చారు వాళ్ళని సీడ్ వాళ్ళు. అంటే ఇవాళ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్షాకాలం పంటకు ఎట్లయితే బోనస్ ఇచ్చాము, ఏసంగి పంటకు కూడా బోనస్ ఇస్తాం 500 అని చెప్పి చెప్పగానే ఇవాళ అన్ని ఓపీసీ ఏదైతే సీడ్ ప్లాంట్ వాళ్ళు సన్నవడ్లను ఓపీసీగా మన ప్రాంతం కానీ మన నియోజకవర్గంలో చాలా ప్రాంతాలకి తీసుకున్నారు. అంటే అంతకుముందు 2400 ఉన్నటువంటి సన్నవడ్డు ఇది ఓపీసీడు ఇవాళ 3000 రూపాయలు ఇచ్చే విధంగా మరి వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటారు. అంతకుముందు అమలు ఖర్చు అంత మీదే మాకేం సంబంధం లేదు, ఇక్కడ అమలు ఖర్చు కూడా వాళ్ళే పెట్టుకుంటాం, లారీ కూడా వాళ్ళే పంపిస్తాం, అంతా మాదే జిమ్మారని చెప్పి వచ్చి రైతుతో మాట్లాడుకొని రైతులు కంప్లిమెంట్ చేసుకొని రైతులను అగ్రిమెంట్ చేసుకున్నారంటే దానికి కారణం వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రైతుల పట్ల పెద్ద మనసుతోని 500 బోనస్ ఇవ్వడంతో ఇదంతా సాధ్యమైంది. అంటే మేల్ ఫీమేల్ వాటికి కూడా 2000 నుంచి 5000 వచ్చినాయి. అంటే ఒకటి 2000, 3000, 4000, 5000 అంటే రకరకాలుగా ఇవాళ క్వింటాల్ వాటికు మరి బోనస్ అంటే వాళ్ళకు అంటే ఇవన్నీ కూడా అదనంగా పెరిగింది ఒక క్వింటాల్. అంటే దాంతోపాటు ఇవాళ పేన వర్షాకాలం పంటలు కూడా మన పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చి 59,62,00,000 రూపాయలు రైతులకు ప్రభుత్వం ఇవాళ మనకు బోనస్ ఇచ్చింది. అంటే రాష్ట్రం మొత్తం 1234 కోట్లు ఇస్తే 119 కాన్స్టిట్యూన్సీల ఒక్క పెద్దపల్లి నియోజకవర్గ రైతాంగమే వాళ్ళ 59,62,00,000 బోనస్ వచ్చింది. అంత పంట సన్నబడ్డు పండించిందంటే